కోళ్ల వార్తో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీ నేతలకు బిఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ కొత్త సమస్యను తెచ్చిపెట్టిందా? ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అనే ఘాటు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? బీజేపీని అడ్డం పెట్టుకుని దందాలు ఎవరు చేస్తున్నారు? రామచంద్రరావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను గట్టిగానే అరుచుకున్నాడా? అసలు బిఎల్ సంతోష్ ఆగ్రహానికి కారణమేంటి? ఆయన ఎవరిని టార్గెట్ చేశారు? బాస్ ఇస్ బాస్. లైట్ తీసుకుంటే దబిడి దిబిడే. పార్టీ పేరుతో దందాలు చేస్తే ఊరుకోం. అందరిపై నిఘా ఉంటుంది, జాగ్రత్త. ఈ డైలాగులు తెలంగాణ కమలం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. హస్తిన నుంచి వచ్చిన అధిష్టానం దూత బిఎల్ సంతోష్ రాష్ట్ర బీజేపీ నేతలకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తో ఒక్కసారిగా కాషాయ నేతలు కలవరపాటుకు గురయ్యారు. అసలు బిఎల్ సంతోష్ ఎవరినుద్దేశించి మాట్లాడారు? ఎవరికి ఈ కౌంటర్లు వర్తిస్తాయి? అధ్యక్షుడు రామచంద్రరావును ఏ నేతలు లెక్క చేయటం లేదు. ఎవరు బీజేపీని అడ్డు పెట్టుకుని దందాలు నడిపిస్తున్నారని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 30వ తేదీన తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన సంస్థాగత వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు ఆ పార్టీ జాతీయ సంస్థాగత ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేరుకు ఇది వర్క్షాప్ అయినా ఈ కార్యక్రమంలో బిఎల్ సంతోష్ కాషాయ నేతలను గట్టిగానే అరుచుకున్నాడట. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించిన సమయంలో అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలకు బిఎల్ సంతోష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని టాక్. రామచంద్రరావు శక్తి సామర్థ్యాలు పరిశీలించాకే అధిష్టానం ఆయన్ను అధ్యక్షుడిగా నియమించిందని, ఎవరిని యుద్ధ సమయంలో వాడుకోవాలో, ఎవరిని శాంతి సమయంలో వాడుకోవాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారట. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని రామచంద్రరావుకు ఫుల్ పవర్స్ ఇచ్చారని సమాచారం. ప్రధానంగా పార్టీలో చేరిన కొత్త నేతలను టార్గెట్ చేస్తూ బిఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ తో ఆ లీడర్లకు దిమ్మ తిరుగుతోందట. ఎవరి డబ్బా, ఎవరి పెత్తనం పార్టీకి అవసరం లేదని ఘాటుగానే వ్యాఖ్యానించారట. నేతలు ఎవరి కోసం, ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో సోయిలో ఉండి మాట్లాడాలని, అర్థం పర్థం లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే అస్సలు సహించబోమని హెచ్చరించినట్లు టాక్. కొందరైతే పార్టీని అడ్డం పెట్టుకుని సొంత పనులు చేసుకుంటున్నారని బహిరంగంగానే బిఎల్ మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. పదవుల కోసం పార్టీలోకొచ్చి పదవులు తీసుకుని సొంత దందాలు చేసుకుంటున్న వారు నిర్దాక్షిణ్యంగా తప్పుకోవాలని హెచ్చరించడం చర్చనీయాంశమైంది. నేతల పనితీరుతో పార్టీ పదవులకు వన్నె తీసుకురావాలి తప్ప పార్టీ పరువు తీసే విధంగా ఉంటే ఊరుకోమని గట్టిగానే హెచ్చరించారట. ప్రతి నాయకుడిపై కేంద్ర పార్టీ నిఘా ఉంటుందని, ఎవరు తోక జాడిస్తున్నారో, ఎవరు అండగా ఉంటున్నారో అన్నీ గమనిస్తున్నామని బాంబు పేల్చారు. నేతలంతా కలిసికట్టుగా వెళ్లాలని, ఎవరికి వారుగా ప్రవర్తిస్తే పార్టీకే కాదు వ్యక్తిగతంగా కూడా నష్టపోతారని నేతలకు చురకలంటించినట్టుగా తెలుస్తోంది. అయితే బిఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ ఎవరినుద్దేశించి మాట్లాడారన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్ గా సాగుతున్న చర్చ. అయితే హలో రామచంద్రరావు అంటూ వార్నింగ్ ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్కేనా ఈ వార్నింగ్ అంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. కాదు, రామచంద్రరావు కిషన్ రెడ్డి చేతిలో రబ్బర్ స్టాంప్ అంటూ వ్యాఖ్యానించిన రాజాసింగ్కి అంటూ మరికొంతమంది అనుకుంటున్నారట. అయితే అధ్యక్ష పదవి దక్కలేదని అసహనంలో ఉన్న ఈటెల రాజేందర్కి అని ఇంకొందరు గుసగుసలాడుకుంటున్నారట. అయితే రామచంద్రరావుపై అసహనంతో ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బిఎల్ సంతోష్ హెచ్చరించారంటూ క్యాడర్ చెవులు కొరుకుంటున్నారట. బీజేపీ వర్క్షాప్ లో బిఎల్ సంతోష్ కామెంట్స్ తో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు తెగ సంబరపడిపోతున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీపై, పార్టీ నాయకత్వంపై దుమ్మెత్తిపోసే నాయకులను గట్టిగా అరుచుకున్నారని అనుకుంటున్నారట.
కొత్తగా చేరి అధిష్టానంపైనే అవాకులు చెవాకులు పేలుతున్న వారికి గట్టిగానే గడ్డి పెట్టారని చర్చించుకుంటున్నారు. ఉంటే ఉండండి లేదా వెళ్లిపోండి అనే తీరులు బిఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ తో కొత్త నేతలంతా డైలమాలో పడ్డట్టుగా కూడా చర్చ జరుగుతోంది. అయితే కావాలనే బిఎల్ సంతోష్ తో రాష్ట్ర నాయకత్వం కొత్త నేతలను టార్గెట్ చేయించారనే టాక్ సైతం నడుస్తోంది. ఇప్పటికే నిత్యం పంచాయతీలు, నేతల మధ్య కోల్డ్ వార్లతో సతమతమవుతున్న బీజేపీ నేతలు బిఎల్ సంతోష్ చేసిన దిశా నిర్దేశాలతో సెట్ అవ్వటం, కొత్త పాత అనే భేదం లేకుండా కలిసి నడవటం ఇప్పట్లో కష్టమే. అధిష్టానం దూతగా వచ్చిన సంతోష్ మాటను పాటిస్తూ కొత్త పాత అనే భేదాలు తీసేసి నేతలంతా ఒక్కటైతే మాత్రం కాషాయానికి ఢోకా ఉండదు. అయితే ఇక్కడ బిఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ ను కొత్త నేతలు ఎలా తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.